నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అమరావతి పైన చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, వైసీపీ వాళ్ళు అమరావతి పైన ఏదో ఒక దుష్ప్రచారం కానివ్వండి, లేదంటే అమరావతి పైన ఏ విధంగా కామెంట్స్ చేస్తారో మనకు తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలోనే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మీకు వినిపిస్తాను సార్. నీ బొచ్చులో అమరావతి కట్టుకుంటే కట్టుకోకపోతే మాకెందుకు? నీ ఈ కామెంట్స్ పైన మీ రియాక్షన్ ఏంటి? దురదృష్టకరం. సంస్కారహీనుల మధ్య మనం బతుకుతూ ఉన్నాం. ఏమాత్రం సంస్కారం లేకుండా ఏది పడితే అది పబ్లిక్లో మాట్లాడటం అనేది హీరోయిజం అనుకుంటున్నారు. అది అత్యంత దురదృష్టకరం. పబ్లిక్లోకి వచ్చిన తర్వాత, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయిన తర్వాత, ఎమ్మెల్యేగా గెలిచినా ఓడినా కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది, పబ్లిక్కి ఆన్సరబిలిటీ ఉంటుంది. అవి ఏవి లేకుండా అసలు మనల్ని పబ్లిక్ గమనిస్తున్నారు అన్న ఒక స్పృహ కూడా లేకుండా ఈ విధంగా మాట్లాడటం అది చాలా తీవ్రంగా, అది మనం ఏమనాలి అంటే ఇట్ ఈజ్ నాట్ అప్రోప్రియేట్. ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇప్పుడే కాదు, ఈ ఒక్క కామెంటే మీరు విన్నట్టున్నారు. అతను అంతకుముందు వైఎస్ షర్మిల గురించి మాట్లాడుతూ చాలా నీచంగా మాట్లాడాడు. అసలు రాజశేఖర్ రెడ్డికి పుట్టావా నువ్వు అని అడిగాడు. అంటే షర్మిలని అవమానించాలి అనుకుంటూ అతను అవమానించింది ఎవరిని అంటే విజయలక్ష్మిని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణిని అవమానించాడు. నిజంగా ఎంత దురదృష్టకరం అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణిని అవమానించటం అంటే, ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం అంటే, ఆమె కొడుకైన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి? ముందు ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పు, నా తల్లికి నువ్వు క్షమాపణ చెప్పాలి అని అడగాలి. కానీ ఆశ్చర్యకరంగా జగన్మోహన్ రెడ్డి అసలు విషయం మాట్లాడాల. వైఎస్ షర్మిల గురించి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే అంత నీచంగా మాట్లాడినప్పుడు, ఏది పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళింది అన్న ఆ పదం, అది కూడా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లో అక్కడ ఇక్కడ కాదు, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని అతని నుంచి మనం సంస్కారయుతమైన కామెంట్స్ని ఆశించటం అనేది చాలా తప్పు. అదే కోవలోకి వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు దగ్గర నుంచి, అంబటి రాంబాబు ఎంత నీచంగా మాట్లాడాడో మనం చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద మాట్లాడా, లేకపోతే ఇంకొకళ్ళ మీద మాట్లాడా అనేది కాదు. ఒక అంబటి రాంబాబు లాంటి ఒక సీనియర్ లీడరు అట్లా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్? సేమ్ ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డిది కూడా ఇటువంటి దీంట్లోనే చూడాలి మనం కూడా. వీళ్ళందరికీ ఏంటి అంటే, ఒకటి మనసులో బలంగా పడిపోయింది. ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి వ్యతిరేకం కాబట్టి, మనం అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి సంతోషపడతాడు. ఆయన చంద్రబాబు నాయుడికి వ్యతిరేకం కాబట్టి, చంద్రబాబు నాయుడిని బూతులు తిడితే జగన్మోహన్ రెడ్డి సంతోషిస్తాడు అన్న క్యాలిక్యులేషన్. మీరు అడగచ్చు, మీరు వీళ్ళిద్దరి పేర్లే ఎందుకు చెప్పారు, చాలామంది బూతులు చాలామంది మాట్లాడారు కదా అని. నేను వీళ్ళిద్దరి పేర్లే ఎందుకు చెప్పాను అంటే, అంబటి రాంబాబుకి 3 కూతుళ్ళు, రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి 2 కూతుళ్ళు. ఆడపిల్లల తండ్రి అయ్యుండి మనం సమాజంలో మనం ఎట్లా ప్రవర్తించాలి అనేది మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే, మనం సమాజంలో మనమే విచ్చలవిడిగా ఉంటే ఏమవుతుంది? మన పిల్లలకే రక్షణ ఉండదు అనేది మామూలుగా ఇట్స్ ఏ కామన్ ఇది. మొత్తం అందరూ కూడా మీరు ఎక్కడైనా చూడండి, ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా కొంచెం పద్ధతిగా ఒక రకమైన అట్మాస్ఫియర్లో వాళ్ళ పిల్లల్ని పెంచుతారు, వాళ్ళు కూడా ఉంటారు. ఇంట్లో ఆడపిల్ల ఉన్నది అంటే తండ్రి కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. సిగరెట్ తాగటం, లేకపోతే మందు కొట్టడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా
ఆడపిల్ల పెద్ద అయ్యి ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ పిల్ల కోసం అని చెప్పి మానేస్తారు. అటువంటి కల్చరు మనది. మన కుటుంబాల్లో మనకి చిన్నప్పటి నుంచి మనకి ఆడవాళ్ళని గౌరవించే కల్చర్ కాబట్టి అదే కూతురు పట్ల కూడా ప్రవర్తిస్తూ ఉంటాడు తండ్రి. ఎందుకు అంటే కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మనం సిగరెట్ తాగి రావడం, లేకపోతే మందు కొట్టి రావటం, లేకపోతే కొంతమంది తండ్రులు భార్యలను కొడుతూ ఉంటారు, కానీ పిల్లల ముందర కొట్టడు. అటువంటి అంటే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అటువంటిది అంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కానీ, ఈ అంబటి రాంబాబు కానీ అంత నీచంగా, ఇప్పుడు మనం భారత మాత అంటాం, మన మాతృభూమి అంటాం. అంటే ఇవన్నీ తల్లితోటి ఐడెంటిఫై ఎందుకు చేసుకుంటాం? తల్లితోటి వీటిని ఎందుకు పోల్చుకుంటాం అంటే మనకి తల్లికి ఇచ్చినంత ప్రయారిటీ వీటికి ఇవ్వాలి అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. రాజధాని అంటే దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సిగ్నిఫికెన్స్ ఎందుకు ఉండాలి అంటే అక్కడి నుంచి పరిపాలన సాగుతుంది అనేది ఒక్కటే కాదు, అక్కడ ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఉండటమే కాకుండా దాన్ని ఒక సెంటర్ పాయింట్గా చూసుకుంటాం. అంటే రాష్ట్రం మొత్తానికి, దేశానికి ఇప్పుడు ఢిల్లీ ఉంది. ఢిల్లీలో ఎందుకు ఢిల్లీ ఇదేంటి అంటే మన దేశానికి రాజధాని కాబట్టి. అట్లా హైదరాబాద్ ఉంది. మీరు హైదరాబాద్, తెలంగాణకి రాజధాని హైదరాబాద్. అట్లా మనం అమరావతి మీద మనం ఒక ప్రేమ పెంచుకోవాలి. మీకు లేకపోయినా కానీ పెంచుకోవాలి. మీకు సహజంగానే అమరావతి అనంగానే వాస్తవంగా అమరావతి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అమరావతిని నీచంగా మాట్లాడరు. ఒరిజినల్ అమరావతి ఏంటంటే అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉన్నది అమరావతి, కృష్ణానది ఒడ్డునే ఉంటుంది. అమరలింగేశ్వర స్వామి గురించి చెప్పాలంటే అది ఒక పెద్ద ఇది. అటువంటి కృష్ణానది ఒడ్డున ఉన్న అతి పవిత్రమైన అమరావతి అన్న పేరుని రాజధానికి పెట్టుకున్నారు. ఇక్కడ తుళ్ళూరు, వెంకటపాలెం ఇటువంటివి మొత్తం ఒక 25-26 విలేజెస్ ఉన్నాయి. ఏ పేరు పెట్టాలి? కామన్ నేమ్ అనేది పెట్టుకోవాలి. అందుకని చెప్పి అమరావతి అమరలింగేశ్వర స్వామి పవిత్ర స్థలం కాబట్టి ఆ పేరుని పెట్టారు అనుకుందాం. నీకేంటి బాధ? ఒక పవిత్రమైన పేరుని పెడితే ఆ పేరు పవిత్రత ఈ స్థలానికి కూడా వస్తుంది అనేది భావన కావచ్చు. నీకు ఏంటి ఇబ్బంది? నీకు అమరావతితోటి ఇప్పుడు 2 ఇబ్బందులు. ఒకటి ఏంటంటే నువ్వు రాజకీయంగా నువ్వు ఒప్పుకున్నావు. నువ్వు ఒప్పుకుంటే అంటే నువ్వంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు కాదు కానీ అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు వచ్చి ఆ రోజున ఇక్కడ పెట్టడానికి వీల్లేదు, ఇక్కడ ఈ ప్లేస్లో రాజధాని పెట్టడానికి నేను వ్యతిరేకం, మీ ప్రతిపాదనని నేను అంగీకరించడం లేదు, మీరు భూసేకరణ చేస్తారా, భూ సమీకరణం చేస్తారా, మీరు ఏది చేసినా నేను వ్యతిరేకం అని చెప్పినట్టయితే ఆ తర్వాత ఏం జరిగేదో మనకు తెలియదు. ఆ తర్వాత ఎట్లా ప్రొసీడ్ అయ్యేవాళ్ళు, లేదు ప్లేస్ అక్కడ మార్చేవాళ్ళ, అక్కడ పెట్టేవాళ్ళు కాదా, ఏకాభిప్రాయ సాధన కోసం వేరే ఇంకేమన్నా ప్లేసులు చూసేవాళ్ళ, ఏం జరిగేదో మనకి తెలియదు. అమరావతి అనే పేరు పెట్టడం నాకు ఇష్టం లేదు, అక్కడ 33,000 ఎకరాలు సేకరించడం నాకు ఇష్టం లేదు, నేను వ్యతిరేకం అని నువ్వు ఆ రోజున చెప్పినట్టయితే వేరే విధంగా ఉండేది. నువ్వు ఆ రోజున ఏం చెప్పావు జగన్మోహన్ రెడ్డి? నీకు గుర్తులేదేమో కానీ మా అందరికీ గుర్తుంది. నువ్వు వచ్చి అసెంబ్లీలో రాష్ట్రంలో సెంటర్ పాయింట్ అమరావతి, ఈ అమరావతికి 33,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ కావాలి, 50,000 ఎకరాల వరకు కావాలి, ఒక వరల్డ్ క్లాస్ సిటీని ఇక్కడ నిర్మించాలి, నేను దీన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను అని చెప్పావా లేదా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఇంకొక మాట అన్నావు. ఆ రోజు నిన్ను అందరూ అప్రిషియేట్ చేశారు. ఏమన్నావు నువ్వు?
ఇక్కడ వద్దు వేరే చోట పెట్టండి అని చెప్పటం ద్వారా ప్రాంతీయ విద్వేషాలు ఇక్కడ వద్దు వేరే చోట పెట్టండి అని చెప్పటం ద్వారా ప్రాంతీయ విద్వేషాలు అమరావతిలో వద్దు అక్కడ వేరే చోట పెట్టండి ఇక్కడ వేరే చోట పెట్టండి అని చెప్పటం వల్ల ప్రాంతీయ విభేదాలు వస్తాయి, ప్రాంతీయ విద్వేషాలు వస్తాయి. కాబట్టి నేను అటువంటి ప్రతిపాదన చెయ్యటం లేదు, మీరు చెప్పిన అమరావతికి ఒప్పుకుంటున్నాను అని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఆ రోజున అందరూ అప్రిషియేట్ చేశారు. నిజంగా విశాల భావంతో విశాల దృక్పథంతో ప్రవర్తిస్తున్నాడు ఈ పిల్లాడు. నా వయసుకి చూస్తే అతను పిల్లాడే కదా, అంటే పిల్లాడేం కాదు, 54 ఏళ్ళు, నాకు అతనికన్నా 10 ఏళ్ళు పెద్దవాడిని నేను అంతే. కానీ ఏంటి అంటే ఒక యంగ్స్టర్ లాగా వచ్చాడు కాబట్టి ఇట్లా అన్నాడు, మరి మంచి ఐడియాలజీనే కదా అని అందరూ అనుకున్నారు. రైతులందరూ భూ సమీకరణకి ల్యాండ్ ఇచ్చారు, మొత్తం అంతా ఇచ్చారు. అక్కడ అసెంబ్లీ కట్టారు, సెక్రటేరియట్ కట్టారు, మిగిలినవన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్ అక్కడ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి, బ్రిస్క్గా నడుస్తూ ఉన్నాయి. తాడేపల్లిలో నేను ఇల్లు కట్టుకుంటానన్నాడు, కట్టుకున్నాడు. ఎలక్షన్లకు వెళ్ళాడు, ఎలక్షన్లకు వెళ్ళటానికి ముందు నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, అసలు ఇక్కడ చంద్రబాబు నాయుడికి ఇల్లు కూడా లేదని చెప్పాడు. నమ్మారు ప్రజలు. నమ్మిన తర్వాత నీకు ఓటు వేసిన తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చి అమరావతి రాజధాని కాదు అని చెప్పేశావు. నీకు అమరావతి రాజధాని కాదు అని చెప్పిన వాడివి ఆల్టర్నేటివ్గా నేను రాజధాని తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెడుతున్నాను అని చెప్పాలి. నువ్వు అది చెప్పలా. కర్నూలు న్యాయ రాజధాని అన్నావు. కర్నూలుకి నేను హైకోర్టుని తరలించటం లేదు అని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్లో నువ్వు ఫైల్ చేసావు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా కాదు. అది న్యాయ రాజధాని కాదు అని చెప్పావు. విశాఖపట్నంలో నేను అక్కడికి ఏమి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏం కాదు, అది ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం నేను వెళ్తే డెవలప్ అవుతుంది అని ఒక కుంటి సాకు చెప్పావు. ఇన్ని పిల్లి మొగ్గలేసావు. నువ్వు కూర్చున్నది ఎక్కడి నుంచి? అమరావతి నుంచే. కూర్చొని పరిపాలన చేసింది అమరావతి నుంచే. ఈ రోజున వచ్చి నువ్వు మావిగన్ననే ఒక దరిద్ర పేరేదో పెట్టావు. ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా, అసలు అమరావతి ఏరియా, అక్కడ ఆ ఏరియా ఉన్నది మచిలీపట్నం, దానికి కలిపాడు, కలిపి మావిగన్న అంటాడు. నువ్వు అసలు ఎట్లా, నీకేమన్నా బుర్ర ఉందా? అమరావతి అన్న ఏరియా ఉన్నది, ఏపీ సిఆర్డిఏ ఉన్నది, దాని పరిధి ఉన్నది, దాని పరిధిని విస్తరించారు, అది దాదాపుగా మచిలీపట్నం దాకా ఉన్నది. నువ్వు మచిలీపట్నం దాకా ఎక్స్టెండ్ చేయండి, అటు మచిలీపట్నం దాకా ఎక్స్టెండ్ చేయండి, ఇటువైపు మీరు తీసుకెళ్ళి మీరు నర్సరావుపేట, సత్తెనపల్లి అవన్నీ ఎక్స్టెండ్ చేయండి అని ఏదో చెప్పాలి. నువ్వు ఏదో అటు కృష్ణా జిల్లా మొత్తం కలపండి, అటుగా ఏదో చెప్పాలి. పాత ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం కలిపి మీరు రాజధానిగా డిక్లేర్ చేయండి అని ఏదో ఒక చెప్పాలి. నువ్వే మచిలీపట్నం ఒక్కదానే కలపాలని చెప్పావు. కలిపి ఇటువంటి ఒక వికృతమైన ఆలోచన ఇచ్చిన తర్వాత విపరీతమైన బ్యాక్లాష్ వచ్చింది. నిన్ను ఒక పిచ్చోడ్లాగా చూశారు అందరూ. ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటపడాలి. తెలివిగలవాడివైతే నిన్ను అందరూ ఒక జోకర్ లాగా చూస్తున్నారు. నువ్వు ఎప్పుడైతే ఓకే చెప్పావు, నువ్వు మావిగన్న అన్నావు, మావిగన్న అని అన్న తర్వాత నిన్నొక జోకర్ అని చెప్పి నువ్వు అంటానికి ముందు నీ చెల్లెలు అన్నది, నీ చెల్లెలు వచ్చి ఏ జోకర్ అన్నది. నువ్వు నీ చెల్లెలు నిన్ను జోకర్ అన్న తర్వాత అయినా సరే నువ్వు ఆలోచించాలి. అరే అందరు ఇట్లా జోకర్ అంటున్నారు నన్ను అని చెప్పి, సారీ అండి నేను మావిగన్ను ఇట్లా అన్నాను, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా ఈ రెండు కలపండి, నా ఉద్దేశం అదే అండి, ఏదో చెప్పాలి. నీకు అసలు ఆత్మ జ్ఞానమే లేదు, వివేచన జ్ఞానం లేదు, నీకు ఒక కామన్ సెన్స్ అనేది లేదు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది లేదు. నువ్వు అటువంటి ఒక వికృత మనస్తత్వం ఉన్న మనిషిగా నిన్ను సమాజం అర్థం చేసుకుంటూ ఉంటే నువ్వు నీ ప్రవర్తన మార్చుకోవాల్సింది పోయి
నువ్వు ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళతోటి ఆ పదాన్ని నేను ఉచ్చరించదలుచుకోలేదు, కానీ ఆ పదాన్ని నువ్వు చెప్పించావు అంటే, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అంటే వాయిస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, మీరు గుర్తుపెట్టుకోండి. నేను రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అంటే వాయిస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అని ఎందుకన్నాను అంటే, జగన్మోహన్ రెడ్డికి ఆయన చెల్లెలకి ఉన్న ఆస్తుల తగాదాల గురించి అతనే చెప్పాడు. షర్మిలకి ఏమేమి ఆస్తులు ఇచ్చారో మీకు తెలుసా? నాకు తెలుసా? నాకు తెలియదు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఎట తెలుసు? ఆయన ఏమన్నా వైఎస్ ఫ్యామిలీ మెంబరా? లేదు జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా బ్రదరా? లేదు షర్మిలకి ఏమన్నా బ్రదరా? లేదు విజయలక్ష్మికి ఏమన్నా తమ్ముడా? అతనికి ఎట తెలిసింది? జగన్మోహన్ రెడ్డి చెప్తే తెలిసింది. అంటే నేను అనేది ఏంటి అంటే, హీఈస్ ది వాయిస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున అమరావతిని అంత నీచమైన మాటని ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రయోగించాడు అంటే, అమరావతిని ఉద్దేశించి తన వికృత మనస్తత్వాన్ని అట్లా ఎగ్జిబిట్ చేశాడు అంటే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ది బ్రెయిన్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబితే తప్ప ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆ పదాన్ని వాడాడు. వాళ్ళ ప్రైవేట్ డిస్కషన్స్లో అమరావతిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఆ పదం ఉపయోగించకపోతే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దాన్ని పబ్లిక్లో చెప్పడు. అందుకని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి పబ్లిక్లో చెప్పినందుకు అతను సిగ్గుపడాలి. అతన్ని తెలుగు ప్రజలందరూ బహిష్కరించాలి. అతని మాటల వెనక ఉన్న జగన్మోహన్ రెడ్డిని కూడా అవే పనులు చేయాలి. అమరావతి గురించి నీచంగా మాట్లాడటం అనేది ఫ్యాషన్ అనుకుంటున్నావేమో. ఫ్యాషన్ కాదు, అసహించుకుంటున్నారు. అమరావతి గురించి నీకు సెంటిమెంట్ ఉండదు. చాలామందికి సెంటిమెంట్ ఉండకపోవచ్చు. మామూలుగా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊళ్ళో ఉన్న ఇంటిని అమ్ముకుంటారు, అవసరానికి అమ్ముకుంటారు. పిల్లాడి చదువుకో, పిల్ల పెళ్ళికో అమ్ముకుంటారు. సెంటిమెంట్ లేక కాదు. కానీ ఒక రాజధాని మీద ఇంత విష ప్రచారం చేస్తున్నావు అంటే కేవలం రాజకీయ అవసరాల కోసం కాదు నువ్వు చేస్తున్నది. నువ్వు చేస్తున్నది కేవలం రాజకీయ అవసరాల కోసం కాదు. వ్యక్తిగత కక్ష, కార్పణ్యం, ఒకటి ఏదన్నా ఫ్లరిష్ అవుతూ ఉంటే దాన్ని నాశనం చేయాలనే వికృత మనస్తత్వం నీకు ఇన్నున్నాయి. నీ మనసులో ఇన్నున్నాయి. నువ్వు అమరావతిని ప్రేమించమని, అమరావతిని కాపాడమని నిన్నెవడూ అడగట్లా. ఎందుకు అంటే నీ వికృత రూపం అందరికీ అర్థమైపోయింది. నీ వికృత మనస్తత్వం అందరికీ అర్థమైపోయింది. అందువల్ల నిన్నెవ్వడు కూడా అమరావతిని మీరు ప్రొటెక్ట్ చేయండి అని ఎవడు అడగడు. నువ్వు వస్తే నువ్వు భక్షిస్తావనే తెలుసు. అందుకనే నిన్ను దూరం పెడుతున్నారు. నిన్ను ఆ ప్రక్రియలో ఇన్వాల్వ్ చేయటంలా. నీకు అమరావతికి సంబంధం లేదు, ఖచ్చితంగా లేదు. ఈ మాట అన్నావు కాబట్టి నీకు ఇంకా అర్హతే లేదు. నీకు ఈ మాట చెప్పించిన అతనికి అమరావతి వెళ్ళే అర్హతే లేదు. ఇమ్మీడియట్గా నువ్వు తాడేపల్లిలో నువ్వు కట్టుకున్న ప్యాలెస్ను కూడా ఖాళీ చేసి వెళ్ళిపో. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.